2 వారాల క్రితం తానే కేసీఆర్ కు లేఖ రాశానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. నాకు వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం వెనుక కుట్ర ఉంది. కొందరు కోవర్టులై ఆ లేఖను లీక్ చేశారు. కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని నేను ఎప్పుడో చెప్పా. కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో 9 నెలల చిన్నారికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఉస్కోటేకు చెందిన ఆ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు కాలసిపాలెంలోని వాణి విలాస్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉంది. మరో 5 రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. రేపు ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంది. గ్రామ పాలనా అధికారుల నియామకం కోసం ఆదివారం జరిగే రాత పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. రాత పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం ఆయన అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కేసీఆర్ కు తాను రాసిన లేఖ బయటకు రావడంతో కాంగ్రెస్, బీజేపీ సంబరపడుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఏదో అయిందని అనుకుంటున్నారు కానీ ఏమీ కాలేదు. మా నాయకుడు కేసీఆర్, ఆయన నాయకత్వంలోనే బీఆర్ఎస్ ముందుకు వెళ్తుంది. ఆయన వల్లే తెలంగాణ బాగుపడుతుందన్నారు. నిజామాబాద్ జిల్లాలోని మధ్యాహ్న భోజన పథకం CCHల గౌరవ వేతనం కోసం ₹59.27 లక్షలు విడుదల చేసినట్లు DEO అశోక్ తెలిపారు. 2025-26 సంవత్సరానికి CCHల గౌరవ వేతనం ₹2,000 చొప్పున మండలాల వారీగా నిధులు విడుదలయ్యాయని చెప్పారు. త్వరలోనే బిల్లులు CCH ఖాతాలో జమ అవుతాయని DEO పేర్కొన్నారు. కులగణనలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలిచిందని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఢిల్లీ ఇందిరా భవన్లోని AICC కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, జయరాం రమేష్ తదితరులకు కులగణనపై PPT ఇచ్చారు. శాస్త్రీయంగా కులగణన చేపట్టినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో వర్షం దంచుకొట్టింది. ఎడపల్లి, జాన్కంపేట్, బోధన్, నవిపేట్ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వాన కురిసింది. పలు చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి.